స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యను చంపుకున్నా. యేసు లేని జీవితాలు వ్యర్థం, వ్యర్థం. యేసు లేని జీవితాలు వ్యర్థం, వ్యర్థం. కారులు ఉన్నా, బంగళాలు ఉన్నా, మేడలు ఉన్నా, మిద్దెలు ఉన్నా, 100 ఎకరాల పొలం ఉన్నా, యేసు లేని జీవితాలు. మేము చిన్నప్పటి నుంచి పాట పాడేవాళ్ళు. యేసే లేకపోతే నీ బ్రతుకు సున్నా. గుర్తుపెట్టుకో, నీవు ఒంటరితనంలో ఉన్నావేమో, ఎవరు నిన్ను చూడట్లేదు, ఎవరు నీ వద్దకు రావట్లేదని దిగులు చింతలో ఉన్నావేమో, ఆవేదన చెందుతూ ఉన్నావేమో. యేసయ్య నీ దగ్గరకు వస్తాడు, యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, యేసయ్య నీ కన్నీటిని తుడుస్తాడు. నీ ఆవేదనంతా ఒక్క నిమిషంలో. బైబిల్లో అద్భుతమైన మాట ఉంది, రాత్రంతయు దుఃఖము కలిగినను పగటికి ఎట్టగలిగింది. పగటికి సంతోషం. ప్రార్థన చేసుకుని శుభ్రంగా చికెన్ మటన్ తిని పడుకో, పొద్దున కల్లా మర్చిపోతావు అన్నీ. ఏంది పాస్టర్ గారు తిని పడుకోమంటున్నాడు? ప్రార్థన చేసుకోమని చెప్పాగా, వేసుకో. నిరాశను జయించాలి, దిగులును జయించాలి, చింతను జయించాలి. ఎలా జయిస్తావు? ఎన్నో ప్రశ్నలు నీ ముందున్నాయి, బుట్టెడు ప్రశ్నలు, గంపలుగా ప్రశ్నలు నీ ముందు పెట్టుకొని కూర్చుంటున్నావు. ఇవన్నీ ఎట్టదెరితాయి నేను చెబుతా. ఇప్పుడు రా మీ బాధ అని చెప్తా. కూర్చుంటావు, పొద్దున్నే ఎట్టదెరితాయి అంటావు. ఈ అప్పులు అసలు నాకు పిల్లలు పడతారంటావా? వదినా ఏంటి పరిస్థితి? కొడక ఏంటి పరిస్థితి? ఎట్టదెరితాయి అంటావు. వామ్మో ఏదో దడదడగా ఉంటుంది. ఏమి లేదు, 14 సార్లు హాస్పిటల్కి పోతాం, ఎంతోమంది వైద్యుల్ని కలుస్తాం, ప్రయోజనం ఏమీ లేదు. నీ ఎదుట ఉన్న విశ్వాసపు యాత్రలో నీకు సహాయం చేసి యేసయ్య దగ్గరికి రా. మొత్తం కొట్టేస్తాడు, మొత్తం కొట్టేస్తాడు. మా సంఘంలో సాక్ష్యం చెప్తాను. 10 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆ సహోదరి ప్రార్థన చేస్తుంది. చిన్న కొట్టు, బడ్డీ కొట్టు అంటే ఒక షాప్లో కొట్టు తీసుకొని నడిపిస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తుంది, ప్రభువా 10 లక్షల బాకీలు ఉన్నాయి, తీర్చినాయన అని ప్రార్థన చేస్తున్నట్ట. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, అమ్మా 10 లక్షలు బాకీ ఉంది, నేను ఆసాం గారి దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన చేయించమ్మా, ఇల్లు వస్తానన్నాడంట. వెళ్ళి ఆసాం గారు, నేను ఇంతకాలం మీకు సేవ చేశాను, మీ సేవ చేసినందుకు మీరు నాకు ఏం ప్రతిఫలం ఇస్తాడంటే ఆయన అన్నాడంట, అరే యేసేబు ఇట్రా, 10 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు నా దగ్గర పనిచేసావు కాబట్టి నేను నీకు ఇచ్చిన 10 లక్షల బాకీ రద్దు చేస్తాను అన్నాడంట. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదన్నాడంట. హల్లెలూయా. ఒంటరితనంలో యేసయ్య ఆత్మ నీకు ఆదరణనిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ధైర్యం ఇచ్చి నడిపిస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నీ బిడ్డలు నడిపిస్తుంది. బిడ్డల మారక ఎంతోమంది తల్లులు కడుపు కోత ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆవేదన చెందవద్దు. మీ ఒంటరితనములో మీకు సహాయకుడు ప్రభువు అయిన యేసయ్య. అక్కడి నుంచి బయటకు అలాగ ప్రకటన గ్రంథం అంతా రాశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఎఫెస్సులో 94 సంవత్సరాలు బతికాడంట యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఆ తర్వాత కాలం చెల్లి చచ్చిపోయాడు. 100వ సంవత్సరంలో, క్రీస్తు శకం 100వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయన రాసిన ప్రకటన గ్రంథం ఏమంటున్నాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యేసయ్య శిలువ మరణం అందరికి గుర్తుంది కదా. నీకోసం నా కోసం ఆయన మరణించాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, దెబ్బలు తిన్నాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు యేసయ్య. ఎలా వస్తాడు? ప్రపంచాన్ని ఎలాగ సిద్ధపరుస్తాడు దేవుని రాకడ కోసం అని ఒకసారి మనం గమనిస్తే నేను ముందుకెళ్ళిపోతాను, చరిత్రలోనికి వెళ్ళిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య రాకడ వస్తుంది. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. మనం పాట పాడుతూ ఉంటాం కదా, ఎప్పుడు వచ్చేదవో ఎవరికి తెలియదుగా, ఏ దినమే జామో ఏ క్షణమే గడియో, ఎప్పుడు వచ్చేదవో ఎవరికి తెలియదుగా, ఏ దినమే జామో ఏ క్షణమే గడియో, ఎల్లా వేళలందు ఇక ఎదురు చూస్తూ ఉంటామయ్యా, ఎల్లా వేళలందు నీకై ఎదురు చూస్తూ ఉంటామయ్యా, రక్షకుండా రాజుల రాజా రక్షించినవయ్యా, రాజాది రాజా రక్షించినవయ్యా, రాజాది రాజా లేలియా అని చెప్తున్నాడు. ఆయన రాకముందే చెప్తున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఇది ఒక ప్రశ్న. ఎప్పుడు వస్తాడు యేసయ్య చెప్పండి? ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలుసా? ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడంట. ఎలా వస్తాడంట?
దొంగ అనుకునే దొంగ కాదు, దొర. యేసు ప్రభు దొర. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దొంగ కాదు, ఆయన దొర. ఈ మధ్య ఒకటి చెబుతున్నాడు, మీకు మేకులు బీక్కోలేడు. నీ మేకులు బీగటానికే ఆయన మేకులు కొట్టించుకుంది. ఇది కరెక్ట్ అయిన సమాధానం. నీ మేకులు బీగటానికే ఆయన మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు మారు మనసు పొందలేదనుకో, చివర మళ్ళీ నీ మేకులు కొడతారంటే నిన్ను బాక్సులో పెట్టి చక్కగా మేకులు కొట్టి అగ్నిగుండంలోకి దించుతాడనమాట. అది పరిస్థితి. ఖచ్చితంగా దించుతాడు. మనం సమాధానం చెప్పలేకపోవచ్చు, మనం మాట్లాడలేకపోవచ్చు, మనము దెబ్బకు దెబ్బ తీయలేకపోవచ్చు. కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఎవరికి తెలియదు. కానీ ఆయన రాకడకు సూచనలు, నాకు సమయం లేదు, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఆయన రాకడకు సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా చదవండి. ఆయన రాకడకు సూచనలు చెప్పాడు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మరి జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, అనేకులు నా నామం పేరిట మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని సమాజ మందిరాలకు ఇస్తాడు, ఒకరినొకడు అప్పగిస్తాడు. ఈ సూచనలన్నీ చెప్పాడు. బాగానే ఉంది. కానీ ఎప్పుడు వస్తాడో మాత్రం చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా రహస్య రాకడలో వస్తాడు. ఆ రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో నేను మీకు సూచనలు చెప్పాను. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు వస్తాయన్నాడు. 666 ముద్ర వస్తుందని చెప్పారు. చూసావా? ఆ ముద్ర రాకముందే రహస్య రాకడ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 666 ముద్ర సంగతి చెప్తాను. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల్లో ఆ విషయాలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. 666 అనేది జ్ఞానము కలిగిన మనుషుని సంఖ్య. అది ఆ ముద్రని నొసళ్ళ మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 666 ముద్ర నొసళ్ళ మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తారు. ఆ ముద్ర గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు వస్తుంది ఆ ముద్ర అంటే, యేసు ప్రభు రహస్య రాకడ వచ్చిన తరువాత వస్తుంది. యేసు ప్రభు రహస్య రాకడ ఎప్పుడు వస్తుంది? ఆ టైం ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు వస్తుందో, ఏ పరిస్థితులు జరిగిన తర్వాత వస్తుందో మాత్రం బైబిల్ క్లియర్గా చెప్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక త్వరగా చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా కూడి ఆయనను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము. అది దానికి అర్థం. అది ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయన వస్తే భూమి మీదకి మనం పైకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు రహస్య రాకడ గురించిన రుజువు చూపిస్తున్నాం మీకు. రహస్యంగా వస్తాడంటానికి బైబిల్లో రుజువు కనపడుతుంది. ఆయన పైనుంచి కిందకు దిగొస్తే, భూమి మీదకి వస్తే మనం పైకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఉంటుందా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? రహస్యంగా వస్తాడు అనే మాటకు రుజువు, రహస్యంగా వస్తాడనే మాటకు రుజువు. ఆయన పైనుంచి కిందకి దిగి వస్తే మనం పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆయనతో కూడా మేఘముల మీద ఆయన కనిపోబడదాము. ఆయన మధ్యాకాశంలో మనము కలుసుకుంటాం. అది అలా పెట్టండి. దానికంటే ముందుగా చెప్తాను. కరువులు, భూకంపాలు వస్తున్నాయి, జనం మీదకి జనం వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశము చుట్టూ, యెరూషలేము చుట్టూ ప్రపంచ చరిత్ర అంతా తిరుగుతుంది. యెరూషలేములో దేవాలయము కట్టబడుటకు పునాది వేసిన దగ్గర నుంచి ప్రభు రాకడ వచ్చినట్లే. ఇదే మీకు గుర్తుపెట్టుకోండి. దేవాలయము కట్టబట్టడానికంటే ముందుగానే ర్యాప్చర్ జరుగుతుంది. పరిశుద్ధులు ఎత్తబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టు. దేవాలయం కడితే అయిపోయినట్టే, ఇంకంతా ప్రపంచం అంతా మొత్తం ఫినిష్ అయిపోయింది. యేసు ప్రభు వచ్చేదానికి 3 సూత్రాలు చెప్తా. 1 వరల్డ్ గవర్నమెంట్, ఒకే ప్రభుత్వం. 2వది మాట ఒకే మతం. 3వది ఒకే డబ్బు, ఒకే కరెన్సీ. ఇప్పుడు మన మోదీ గారు కొన్ని సంవత్సరాల క్రితం నోట్లు రద్దు చేశారు, గుర్తుందా? ఇప్పుడు అందరం ఏం వాడుతున్నాం? ఫోన్పేలు,
గూగుల్ పేలు, ఆర్టీజీఎస్లు, నిఫ్ట్లు, చెక్ బుక్లు ఇవ్వం కూడా పోయిద్ది. కొంతకాలం వస్తే బుక్కులు పేపర్ వేస్ట్ అని చెప్పి అవి కూడా ఎత్తేస్తాడు వాడు. ఇదంతా ఎక్కడికి నడిపించబడుతుంది? 666 ముద్రకి నడిపించబడుతుంది. జాగ్రత్తగా వినాలి. టెక్నాలజీ పెరుగుతుంది అంటే యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఉద్యోగాలు పోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. రేపు ఎకరం పొలం ఉన్నవాడే ధన్యుడు, గుర్తుపెట్టుకో. అది పండించుకొనైనా పంట బోధనొచ్చు. ఆహార ధాన్యాల కొరత ఏర్పడబోతుంది. ప్రపంచంలో ఆహారం దొరకని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికి చాలా దేశాల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. ఇది యేసయ్య రాకడకు మొట్టమొదటి సూచన. ఇప్పుడు మాకుందులే, మేము తింటున్నాం అనుకుంటే కుదరదు. ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు. జాగ్రత్తగా సిద్ధపడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటాడు చూడండి, పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. మేము సిద్ధులలో నూనె తీసుకొని వచ్చాం, పెండ్లి కుమారుడు వచ్చిన స్వరము వినపడెను. బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వాళ్ళు ఇక్కడే విడిచిపెట్టబడ్డారు. మత్తయి సువార్తలు అంటారు, 2 పొలములో పని చేస్తుండగా ఒకడు ఎత్తబడును, ఒకడు విడవబడును. 2 తిరగలు విసురుతుండగా ఒకడు ఎత్తబడును, ఒకడు అంటే సగం మంది క్రైస్తవులు పైకి వెళ్ళిపోతారు, సగం మంది కింద ఉంటారు. అది ఎప్పుడైతే అందరు ప్రపంచమంతా ఒకే పాలన నియంతకు వస్తుందో, మా అమ్మ తల్లి గొడవ చేయదు, చంపేయండి దాన్ని, పర్లా కొట్టు, కాలుతో కొట్టమ్మా చచ్చిపోద్ది, ఏం చేయదు అది. జాగ్రత్త వినాలి. ప్రపంచమంతా ఒక నియంత పాలన కిందకి రావాలి. ప్రపంచమంతా దాంతో వెళ్తుంది. ఒక్క మతం రావాలి, ఆ మతం కిందకి వెళ్తుంది. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. ఇస్లాం అనే మతం స్థాపించబడింది 2020 సంవత్సరంలో. పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు అందులో చేరాడు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు కూడా కలుస్తారు దానిలో. ప్రపంచ దేశాలన్నీ అందులో కలుస్తాయి. ఇస్లాం అనే మతం రోమన్ క్యాథలిక్ బిషప్స్ దాన్ని అంగీకరించారు. అంటే ఎవరంటే అంతా సమానం, అంతా ఒకటే. అంటే దేవుని చట్టానికి అది విరుద్ధం. నేను ఒక్కడినే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు. 1 వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచం నియంత పరిపాలనకు రాబోతున్నాడు. అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, ఘట సర్పము. అబద్ధ ప్రవక్త ఎవరంటే ఒకే మతాన్ని స్థాపించేవాడు, అన్ని మతాలు ఒకటే అని చెప్పేవాడు. క్రీస్తు విరోధి అంటారు, వీడిని సత్య విరోధి అంటారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అబద్ధ ప్రవక్త అంటే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. అబద్ధ ప్రవక్త అంటే సత్య విరోధి, అబద్ధ ప్రవక్త అంటే ధర్మ విరోధి. అంతా ఒకటే అనేవాడు ధర్మ విరోధి. యేసు ప్రభుని వాడు అంగీకరించడు. ఒకే మతం, ఒకే డబ్బు. అంటే ప్రపంచం అంతా ఒకటే కరెన్సీ అయిపోయింది ఇప్పటికే. ఫోన్పే. దేశాల మధ్య ఒప్పందం జరిగితే ఏ దేశం నుంచి ఏ దేశంకైనా ఫోన్పేలు, గూగుల్ పేలు చేసేయచ్చు, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నాను, ఒకే 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 మతం, ఒకే డబ్బు, ఒకే రాజ్యం. ఒకే రాజ్యం. ఈ కొరతను బట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి, అయ్యా మీరే మాకు నాయకుడిగా ఉండాలని ఒకడు ఎన్నుకుంటాడు. వాడే అంత్యక్రీస్తు. ఎవడు యూదులని, ఇశ్రాయేలీలను, యూదులను, ముస్లింలను సమాధానపరిచేవాడే అంత్యక్రీస్తు. వాడికి మాయలు ఉన్నాయి, వాడికి మంత్రాలు తెలుసు. ప్రతిమకు నమస్కారం చేస్తారంట, ప్రతిమను సృష్టిస్తారంట. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రతిమ, ఈ ప్రతిమకు చాలా పోలికలు ఉంటాయి. ప్రతిమ అంటే రోబోట్. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన మాట చెప్తాను. చిప్ వేశారు కదా, 666 ముద్ర. అది ఎలా తయారు చేశాడు? ఇప్పుడు చిప్పులు ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఒక చిన్న బ్యాటరీ ఉంటుందంట, లిథియం. దాన్ని నొసళ్ళ మీద, మోచేయి మీద వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు కరెక్ట్గా నొసళ్ళ మీద? దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, నొసళ్ళ మీద, కుడి చేయి మీద వేస్తారంట. ఎందుకు వేస్తారు తెలుసా? నేను చెప్తాను. నొసటిలో కుడి చేయి మీద వేయడానికి గల కారణం ఏంటంటే, ఆ చిప్పులో లిథియం అనే బ్యాటరీ ఉంటుందంట. లిథియం నొసల్లో, ఆ లిథియం బ్యాటరీ నొసల్లో ఉన్న వేడితో రీఛార్జ్ అయిద్దంట. చేతిలో ఉన్న వేడితో ఆ బ్యాటరీ రీఛార్జ్ అయిద్దంట. 60 డిగ్రీల సెల్సియస్ కావాలంట. లోపల 60 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 90 దాటితే 100 దాటితే తట్టుకోలేం, కానీ 60 ఉంటుంది అనమాట. బైబిల్ గ్రంథంలో 7 సంవత్సరాల శ్రమకాలం, ఉగ్రత, 3.5 సంవత్సరాలు ఉగ్రత, మహా ఉగ్రత, శ్రమలు, మహాశ్రమలు. వీటన్నిటికంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనిక పత్రికలో చెప్పాడు, దేవుడు ఉగ్రత పాలగుటకు మనల్ని పిలవలేదు. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. శ్రమలలో సంఘం ఇక్కడ ఉండదు అనడానికి గొప్ప ఉదాహరణ చెప్తాను.
నోవాహు జలప్రళయం వస్తుందని దేవుడు నోవాహు చెప్పాడు. నోవాహుకు జలప్రళయం వస్తుందని చెప్పి జలప్రళయంలో నోవాహుని ముంచేశాడా? సొదొమ గొమొర పట్టణాలను అగ్నితో కాల్చివేస్తానని చెప్పాడు. కాల్చివేస్తానని చెప్పి అబ్రహాము వేడుకున్న లోతు కుటుంబాన్ని చంపేశాడా? నిన్ను నన్ను ఎందుకు చంపుతాడు? కొట్టండి సాపట్లో. శ్రమలకి సంఘానికి సంబంధం లేదు. శ్రమలకి సంఘానికి సంబంధం లేదు. గొప్ప మేధావులు చెబుతున్నారు శ్రమల్లో సంఘం ఇక్కడే ఉంటుందంట. శ్రమల్లో సంఘం ఇక్కడే ఉంటే యేసు ప్రభు రక్తానికి విలువ లేదు, యేసు ప్రభు త్యాగానికి విలువ లేదు, యేసు ప్రభు మరణానికి పునరుద్ధానికి there is no value for resurrection if the church is going to be in the tribulations in this earth. శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటే యేసు రక్తానికి విలువ లేదు. శ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు. గొర్రెపిల్ల మహా ఉగ్రత, మహాశ్రమలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం అంటారు, ఇదిగో కొంచెము కాలము నీవు అంతఃపురములో వేచి ఉండు, ఉగ్రత తీరిపోయేంత వరకు నీవు అక్కడే దాగి. అంతఃపురం అంటే మధ్యాకాశం. యేసు ప్రభు రెండో రాకడ వస్తుంది. మనమందరం నిద్రించదము కానీ రెప్పపాటులో మార్పు చెందుతాం. మన శరీరాలు మారిపోతాయి. యేసు ప్రభు నమ్ముకుంటే బోర శబ్దం వినబడుతుంది, దాన్ని మనం వింటాం. మన శరీరాలు మారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ శరీరానికి సమరూపముగా మార్చబడతాం. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు పెండ్లి విందులో పాల్గొంటాం. ఇక్కడ శ్రమలు స్టార్ట్ అయిపోతాయి భూలోకంలో. నామకార్థ క్రైస్తవులు, యూదులు, ఇశ్రాయేలీలు, భూప్రపంచంలో ఉన్న జనంలో సగం మంది మిగులుతారనమాట. ఇప్పుడు 600 కోట్ల జనాభా ఉంది. అందులో 400 కోట్లు క్రైస్తవులు అనుకుందాం. 200 కోట్లు ఎత్తబడతారు. ఊరక మన లెక్క 200 కోట్లు ఎత్తబడతారు, 200 కోట్లు విడవబడతారు. విడవబడిన వారికి కఠినమైన శ్రమలు, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తెలుసుకుంటారు. నామకార్థ క్రైస్తవులు అందరూ, అయ్యా ఇప్పుడు తాగుబోతుండి మారమన్నావా? అయ్యా మార్రా బాబు అంటాడు. మారడు కదా. బిర్రుగా తాగి పడుకుంటున్నావు సహోదరుడా, మార్పు చెందు. నువ్వు ఎత్తబడతావు, విడవబడవు. ఎందుకు? కడుపులో పేగులు కుళ్ళిపోయేదాకా తాగుతావు. కడుపులో పేగులు కుళ్ళి, లివరేమో లీక్ అయిపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి, గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి, కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాడు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి ఇచ్చే, అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే మహాగండము, అమ్మో దీనికి దండము. చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి చుట్టా బీడి గంజాయి నరకంలోనికి నిన్ను నెట్టు, చుట్టా బీడి తంబాకు నరకంలోనికి నిన్ను నెట్టు, చుట్టా బీడి వ్యభిచారం నరకంలోనికి నిన్ను నెట్టు, చుట్టా బీడి విగ్రహారాధన నరకంలోనికి నిన్ను పెట్టు, చుట్టా బీడి మంత్రగాళ్ళు నరకంలోనికి పోవుదురు. కన్నులు తెరిచి కనిపెట్టు, జీవితం అంతా కప్పు కొట్టు, చుట్టా బీడి తాగు. అది నిన్ను ఖచ్చితంగా నరకాన్ని తీసుకెళ్ళిద్ది. నువ్వు నరకాన్ని పోకుండా ఉండటమే దేవుని యొక్క కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మట్లాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు, సరదాగా మొదలై విషమైపోయింది, నరాలు కొంచెం నరకానికి పంపింది. నవ్వుకోవడానికి బాడట్లా, నువ్వు నరకం పోకుండా ఉండాలని బాడుతున్నా. నిన్ను వెక్కిరించట్లా, నిన్ను హేళన చేయట్లా, నిన్ను చిన్న చూపు చూడట్లా, నిన్ను తగ్గించట్లా. నువ్వు మార్పు చెందుతావని నీ కోసం పాడుతున్నా. నీకు మార్పు చెందుతావని నీ కోసం పాడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకెంతో నచ్చి, మన వాళ్ళ మనసుల్లో దొచ్చి, వారసత్వమైపోయే మత్తుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో తేరారు, సారా పీప ముందు సత్కెల పడ్డారు. ఎంత భయంకరం అంటే తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు కూర్చొని తాగుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మార్పు చెందు. నీ జీవితం ప్రభువుకి అంకితం చేయి, లేకపోతే విడవబడతా. ఇక్కడే యేసయ్య రాకడా రాబోతుంది. ఇప్పుడు విడవబడిన వారి పరిస్థితి చెప్తానేనండి. ఇక 6-7 అధ్యాయం నుంచి మొత్తం
7 ముద్రలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 గుర్రాలు, అన్ని రంగులుగా విస్తారమైన శ్రమలు భూమి మీద కుమ్మరిస్తూ ఉంటాడు ఒక్కొక్కటిగా. దేవుడు 3.5 సంవత్సరాలు అందరిని సమాధానపరుస్తాడు. వీడు 7 సంవత్సరాల శ్రమకాలం. దానియేలు గ్రంథంలో 42 నెలలను రెక్కలాశాడు. అదంతా వివరించడానికి నాకు సమయం లేదు, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. 2 సగాలు వేసుకోండి. 3.5 సంవత్సరం, 3.5 సంవత్సరం, 3.5 సంవత్సరం శ్రమలు, 3.5 సంవత్సరం మహాశ్రమలో యేసు ప్రభు వారిని తిట్టుకుంటూ ఉంటారంట. వడగండ్ల పట్టడం, నీరు రక్తమైపోవటం, సూర్యుడి కాంతి తగ్గిపోవటం, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోవటం, భయంకరమైన బొబ్బల శరీరం అందు వస్తాయి. ఇటు ముద్రేపించుకున్నాడుగా 100 డిగ్రీలు 7 రోజులు ఎండ ఒక్కరోజు కాసిందంట. బైబిల్లో రాశాడు. 150 రోజు ఎండ 35 డిగ్రీలు, 7 మూళ్ళు 21, 210 డిగ్రీలు వేసుకో. 200 డిగ్రీలు ఎండ ఒక్కరోజు కాస్తే లోపల చిప్పు పగిలిపోయి, లిథియం పేలిపోయి, ఆ బ్యాటరీ పేలిపోయి శరీరం అంతా ఇంత బొబ్బలు వస్తాయి. అయినా యేసుప్రభు మమ్మల్ని రక్షించమని అండేడు. పేగులు లూటీబడి తాగి చచ్చిపోతామని చెబుతున్నా డాక్టర్ యేసుప్రభు నన్ను బతికించాను అడగడు. ఇప్పుడు అడగడు, అప్పుడు అడగడు. భయంకరమైన పరిస్థితి. ఆలయం కడతాడు. ఆలయంలో కట్టి ఇప్పుడు ధర్మ విరోధి వచ్చి ఆలయంలో కుర్చీ మీద కూర్చుంటాడు. అక్కడ మొత్తం యూదుల కన్నులు. అప్పుడు తెర అని చెప్పానే, ఇప్పుడల్లా తెర చెరగదు యూదులకి. అప్పుడు తెర చిరిగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మ విరోధిని ఇప్పుడు అడ్డగిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు దేవుని రాకడ రావటం లేదు? చెప్పమంటావా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ధర్మ విరోధిని సాతానును అడ్డగిస్తా ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఇది కృపాకాలం, ఇది పరిశుద్ధాత్మ కాలం, ఇది అద్భుతాల కాలం, ఇది సువార్త కాలం, ఇది అపోస్తుల కాలం, ఇది పాస్టర్ల కాలం, ఇది సేవకుల కాలం, ఇది సంఘాల కాలం, ఇది రక్షణ పొందే కాలం, ఇది పాపాన్ని విడిచిపెట్టే కాలం, ఇది నీ బ్రతుకు మార్చుకునే కాలం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. అయితే అన్న ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. నువ్వు మారాలని యేసు ప్రభు రాట్లా. నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మారకముందే నా కోసం ఆయన ఆలస్యం చేశాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభునామాన్ని. నీ కోసం ఆయన ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం చేయకపోతే మనకు రక్షణ దొరికి ఉండేది కానీ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాశ్రమలు చెలరేగుతాయి, సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాల శ్రమ జరుగుతూ ఉంటుంది కదా. మధ్యాకాశం అంటే పెండ్లి విందు. అది మధ్యాకాశం ఎక్కడ ఉంటుంది? ఎవరికి తెలుసు? అది పరలోక దర్శనం చూసిన వాడు మధ్యాకాశం ఎక్కడుంటుందా? యోహాను సువార్తలో రాస్తాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నా తండ్రి ఇంట. అనేక నిమిషాలు బాబాయ్, అరే తమ్ముడు, అన్న, నాన్న, తల్లి, చెల్లి, గుర్తుపెట్టుకోండి, నీకు నాకు తెలియని సృష్టి రహస్యాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. సృష్టికర్త ఆయన దగ్గర అనేక నివాసములు ఉన్నాయి. మెనీ రూమ్స్, మెనీ హౌసెస్. ఆయన దగ్గర ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో. కానీ ఒక్క నూతన ఆకాశం ఉంది మన కోసం, ఒక్క నూతన భూమి ఉంది మన కోసం, ఒక్క నూతన యెరూషలేము ఉంది మన కోసం. ప్రియ దేవుని బిడ్డ, అందులో మనము ప్రవేశించాలి. ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని అయ్యా మార్పు చెందండ్రా, మారు మనసు పొందండ్రా అంటే ఇప్పుడు ఎవడికి మాట వినట్లేదన్నమాట. రక్షణ పొందు.